ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే, మరోవైపు తనదైన శైలిలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నేరుగా చంద్రబాబుకు ఫోన్ రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జరిగే భేటీలు కాకుండా ఇలా ప్రాజెక్టులు సందర్శనలో ఉండగా అత్యవసరంగా పిలుపు రావడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే చంద్రబాబు తన పోలవరం పర్యటనను అర్ధాంతరంగానే ముగించుకుని హఠాత్తున రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ ఆకస్మిక పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనే దానిపై సోషల్ మీడియాలో మరియు రాజకీయ విశ్లేషణలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన పెండింగ్ నిధులు విడుదల అంశం లేదా విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు ఆమోదయోగం విషయంలో కేంద్రం కేబినెట్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుందా అనే కోణంలో చర్చ జరుగుతుంది. అయితే రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం కేవలం నిధుల కోసమే అయితే ఇంత హుటాహుటిన వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఒకవేళ దేశంలో లేదా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు లేదా రాబోయే ఎన్నికల వ్యూహాల విషయంలో చర్చించుకునే అమిత్ షా పిలిచి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బలోపేతం కోసం చంద్రబాబు అనుభవాన్ని అమిత్ షా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వివాదాలు లేదా అంతర్గత భద్రతకు సంబంధించిన ఏదైనా సున్నితమైన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం కూడా లేకపోలేదు. చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లడం, అక్కడ దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరపడం ఈ భేటీ ప్రాధాన్యత మరింత పెంచింది. ఈ సమావేశంలో అధికారులు ఎవరూ లేకుండా కేవలం ఇద్దరు నేతలు మాత్రమే పాల్గొనడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఆశించిన ప్యాకేజీల విషయంలో స్పష్టత రావడం కోసమే ఈ పర్యటన అని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని మరో కోణంలో చూస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు ఈ పర్యటన సాగిస్తున్నట్లు తెలిసింది. గంటల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. పోలవరం వద్ద నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయాలని పట్టుదల చంద్రబాబు ప్రదర్శించగా, అందులో కేంద్రం సానుకూలంగా స్పందించి పిలుపునిచ్చుకోవడం శుభపరిణామంగా భావించవచ్చు. ఈ భేటీ తర్వాత చంద్రబాబు చేసే ప్రకటన కోసం రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ సమావేశాలు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.